మెమరీసే కదా మనకి. అయితే మీ డ్రెస్సింగ్ అయితే మ్యాచింగ్ కావాలని అయితే తీసుకోరు అసలు ఎప్పుడు తీసుకోలేదు. కానీ మాక్సిమం స్కిట్స్ కంపల్సరీ అవుతాయి. మ్యాచింగ్ నేను కొనుక్కున్న రోజు ఆమె కొనుక్కోదు అసలు. ఆమె ఉన్న రోజు నేను అసలు ఉండను, నేను కొనుక్కోను, ఆమె ఉంటుంది. సార్ కి మీరే తీసుకొస్తారా? తీసుకొస్తాం. పిల్లలు ఇద్దరు బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ట్రెండీగా సెలెక్ట్ చేస్తారు. అంటే జెంట్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, పిల్లలకి ఇప్పుడున్న పిల్లలకి అన్ని తెలుసు కదా, అలా వాళ్ళు కూడా ఎక్కువ. మా పెద్ద పాప చిన్న పాప ఇద్దరు, పెద్ద పాప ఉన్నప్పుడు అయితే ఇద్దరు కలిసి వెళ్ళి తెచ్చేవాళ్ళు, నేను కూడా వెళ్ళేదాన్ని కాదు వాసుకైతే. ఇప్పుడు చిన్న పాప ఒక్కతే ఉంది కాబట్టి పాపతో పాటు నేను వెళ్తాను. ఏం తెచ్చినా సార్ అస్సలు సమస్య లేదు, వద్దనేదే లేదు. ఏది తెచ్చినా వేసుకుంటాడు, ఎలా ఉందో వేసుకుంటాడు. మేడం కి నేను యాక్చువల్గా మీకు చాలా ఇది అనిపిస్తుందేమో, ఆడవాళ్ళు షాపింగ్ ఎంతసేపు పడుతుంది మామూలుగా? గంటలు ఉంటుంది కదా. నేనే కొంటాను ఆల్మోస్ట్. కొనడం అంటే ఏంటి, నన్ను తీసుకెళ్తారు కదా, కరెక్ట్గా అరగంటలో 5 శారీలైనా కొనేస్తాను. సెలెక్ట్ చేసేస్తారు. చూశాను అంటే రెండో తాట ఉండదు మళ్ళీ, మా బాగుంటుంది తెచ్చుకో అంట. ఇంకా మిగతా ఇవన్నీ తిప్పడేసి కింద వేసి మొత్తం షాప్ వాళ్ళందరూ మనం తిట్టుకునేటట్టు అన్ని బోర్లా వేసి మనం కొనుక్కోవడం అంటే కొంతమందికి ఎవరిష్టం వాళ్ళది. మేము అలా తప్పు మాకు ఏంటంటే పోయామా చూసామా అది నచ్చింది అనుకోమా, అది తీసేసుకోవటం, ఇంకో రెండోది చూస్తాం. సరే, ఇప్పుడే నాకు ఒకటి గుర్తొచ్చింది. నచ్చింది మీరు కొనేసుకుంటారు. మేడం విషయంలో ఏం జరిగింది? వన్స్ అపాన్ ఏ టైం మేడం ఎక్కడ చూసారు? నచ్చింది సేమ్ ఇప్పుడు ఎలాగైతే చీర అంటున్నాను కదా, ఫస్ట్ టైం ఒక్కసారి చూడంగానే నచ్చిందా? అంతే. నాకు అప్పుడు అందం కాదు, అమాయకత్వం నచ్చింది. కానీ తర్వాత కాదనుకోండి అమాయకత్వం, రోడ్డు అంటే మీ దగ్గరికి వచ్చాక అలా అయ్యారు అంతే. అంటే మరి బాగా చూసుకుంటున్నప్పుడు కొంచెం గారాబం ఉంటుంది కదా, పిల్లల్లో అయినా పిల్లలైనా మంచిగా చూసుకున్నప్పుడు ఆ గారం పెరిగిపోయింది. అంతే కదా. ఇంక ఇప్పుడు తగ్గించలేని పరిస్థితి వచ్చింది. అయితే విద్యానగర్లో ఉండేవాళ్ళం, CCIT అని కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో తను రిసెప్షనిస్ట్గా చేసేది. పక్కన అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్సెస్ అని సత్య అని నా ఫ్రెండ్ ఉండేవాడు, నేను అక్కడ ఉండేవాడిని. ఒక రోజు ఎందుకు బాల్కనీలో కూర్చొని పేపర్ చదువుతుంటే ఆ రోడ్డు దాటడానికి ఒక అమ్మాయి, అంటే ఈమె చూస్తున్నా ఎందుకో రోడ్డు దాటడానికి, పావుగంట దాకా రోడ్డు దాటలా, అటు ఎవడు లేడు ఎందుకు దాటలేదు అర్థం కాల. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇటు 1/2 కిలోమీటర్ రోడ్డు కనపడకూడదు, ఇటు 1/2 కిలోమీటర్ రోడ్డు కనపడకూడదు, అప్పుడే రోడ్డు దాటుద్ది అనమాట. ఓహో అమాయకత్వంగా ఉంది, బాగుంది. అప్పుడు చూస్తే బాగానే ఉంది. అంటే చుడీదార్ వేసుకొని ఉంది, పూలు పెట్టుకొని ఉంది. అంటే నాకు చూడంగానే ఏమనిపించింది అంటే, సాంప్రదాయంగా పూలు చుడీదారు ఆ రోడ్డు దాటడం అమాయకత్వం ఓకే అని చెప్పేసి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ పడిపోయిన తర్వాత మా సత్యాన్ని అడిగాను అనమాట, ఎవరి అమ్మాయి అంటే పక్కన CCITలో తనకి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట. అంటే సరే అని చెప్పి నలుగురు ఊరుకున్నా. నేను అప్పటికి ఏం కాలేదు. కాకపోతే అదే CCITలో కంప్యూటర్ క్లాస్కి, నా కంప్యూటర్స్ నేను అప్పుడు ఫ్యాకల్టీ మెంబర్ కదా, తను ఏం చెప్పాడంటే మార్నింగ్ టైము 7 to 9, ఈవినింగ్ 5 to 7 క్లాసెస్ తీసుకోమన్నాడు. సరే అన్న. ఈ అమ్మాయి 10 to 5 వస్తుంది. అప్పుడు పెట్టుకున్నా కానీ మనసులో పెద్ద తర్వాత ఏం ఎంక్వైరీ చేయాల, జస్ట్ టైమింగ్స్ వేరు ఇది వేరు. 2 days తర్వాత చూస్తే ఏమో కనిపించింది. కనిపించగానే ఒక డైరెక్టర్ ప్రసాద్ గారు అని ఉండేవాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరండి ఏమంటే ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. చూశాను, నచ్చింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఆయన సౌండ్ లేదు ఆయనకి. ఏమో ఇట్లా అంటే మరి ఏం చేయమంటావు అంటే, అదేదో లవ్ అఫైర్లు పెట్టుకొని ఓ 10 నెలల పాటు చూసుకొని చేసుకుంటే సరిపోయిద్దా, నచ్చింది అడుగుదాం అనుకుంటున్నాం, వాళ్ళకు కూడా నచ్చి చేసుకుంటారు, లేదా మానేస్తారు, ఏముంది ఇందులో అన్న. ఒరే బాబు అని చెప్పి వాళ్ళ అన్నయ్య నంబర్ ఇచ్చాడు. నంబర్ ఇస్తే వాళ్ళ అన్నయ్యకి అప్పుడే ఫోన్ చేశాడు, ఆయన ముందే ఫోన్ చేశాడు. బాబు ఇట్లా మీ చెల్లి చూశాను, నచ్చితే పెళ్లి చేసుకుంటాను, నా డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాళ్ళని అడుగు, లేదంటే నువ్వు వస్తే మాట్లాడు. ఆయన ఏమన్నా ఆయనకి సౌండ్ లేదు, ఫోన్ చేసి ఆలోచించి చెప్తాను ఫస్ట్ మీతో మాట్లాడేసి ఒక 3 days తర్వాత వచ్చాడు. అంటే ఈలోపు మాట్లాడినట్టున్నాడు, కనుక్కున్నట్టున్నాడు. నాకేం వేరే చేశారా ఈలోపు ఫోన్ మీ బ్రదర్? నన్ను అడిగాడు, అడిగినప్పుడు మీ ఇష్టం అని చెప్పాను నేను. మీ ఇష్టం. వచ్చాడు, కింద కేఫ్లో కూర్చున్నాం, టీ తాగుతూ మాట్లాడి చెప్పేశారు, నీకు ఇష్టం అయితే పెళ్లి చేసుకుంటావు, నువ్వు ఇష్టం లేదన్నావు అనుకో నెక్స్ట్ డే నుంచి అసలు మీరు మాట్లాడుకొని మాట్లాడి అని చెప్పి మా నాన్నకు కూడా ఫోన్ చేశారు. నాన్న పలానా అమ్మాయి పలానా చూశాను బాగుందంటే, అప్పటికే ఆయన ఓ సంబంధం చూశాడు. నువ్వు పెళ్లి చూపులకు రా అన్నాడు, వద్దు నువ్వే రా అన్నాడు. ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత వాళ్ళ అన్న ఓకే అన్న తర్వాత తను చూపించారు. నాన్న కూడా ఎక్కడ అబ్జెక్షన్ పెట్టలే, అమ్మ కూడా ఎక్కడ అబ్జెక్షన్, బాగుంది నాన్న అన్నాడు. నేను ఏదైతే ఫస్ట్ లుక్ చూసాను అదో లుక్లో రమ్మని చెప్పా. చుడీదారు పూలు పెట్టుకొని రమ్మన్నా, వేరే మేకప్లు గీకప్లు అప్పట్లో లేవు కదా, పెద్దగా చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా వేసుకోను కదా వాసు,
ఎప్పుడూ లేదులే నార్మల్గానే, నాన్న కూడా నచ్చింది అన్నాడు. సో జూలై 22 చూశాను, జూలై 31 నిశ్చితార్థం, ఆగస్ట్ 8 పెళ్ళి. 1 month కూడా లేదు, నేనేమనుకుంటా 15 days. అంతే. సార్ మీ దగ్గర ప్రపోజల్